ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తొలిసారి పర్యటనకు పోలవరం వస్తున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనులపై తాజా నివేదికను అధికారులు అందించారు. అలాగే ఆ నివేదిక ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల ఆర్&ఆర్ ప్యాకేజీ తదితర అంశాలపై మా ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. జలజీవనాడిగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే ధ్యేయంగా 2014లో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ హయాంలో కూడా తీవ్రంగా కృషి చేసినటువంటి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరోసారి ఎన్డీఏ కూటమి ద్వారా ముఖ్యమంత్రి హోదా చేపట్టడంతో తొలిసారి ఈసారి పోలవరం ప్రాజెక్టుకు సోమవారం నాడు రాబోతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో తన పర్యటనలు కూడా పోలవరం ప్రాజెక్టు పర్యటనతోనే చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. దీంతో ప్రస్తుతం ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు అసలు ఎంతవరకు పూర్తయింది, ఇంకా ఎంతవరకు పూర్తవ్వాల్సి ఉంది, ఎప్పటిలోగా ఈ పనులు పూర్తవుతాయి అనేటువంటి ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ ప్రాజెక్టు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన ఐ న్యూస్ చేతిలో కూడా ఈ జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి లేటెస్ట్ వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మనకు దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఇరిగేషన్ అధికారులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు కూడా అందజేయడం జరిగింది. మరి ఈ రిపోర్ట్ ఆధారంగా ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టులో కేవలం 49.79% పనులు మాత్రమే పూర్తయినట్టు అధికారిక లెక్కలైతే చెబుతున్నాయి. గతంలో పోలవరం ప్రాజెక్టులో 70% పనులు పూర్తయ్యని కొంతమంది చెబితే కాదు 60% పూర్తయిందని మరికొంతమంది చెప్పారు. కానీ ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టులో 49.79% పూర్తి పనులు అయితే జరిగినట్లు తెలుస్తోంది. మిగిలిన 50%కు పైగా పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఇరిగేషన్ అధికారులు ఈ రిపోర్టు ప్రకారం కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రిపోర్టు 31 మే నెల 2024 అంటే ఇటీవల గత నెల 31 వరకు కూడా ఉన్నటువంటి వాస్తవ లెక్కల ఆధారంగా చెబుతున్నటువంటి రిపోర్ట్ కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రాజెక్ట్ అంటే మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్&ఆర్ నిర్వాసితులకు సంబంధించి పరిహారం కానీ పునరావాసం కానీ ఈ విధంగా పొలానికి పొలాన్ని వ్యవసాయం భూములకు సంబంధించి భూములు ఈ విధంగా అన్నీ కలిపి ప్రాజెక్టులో 49.79% పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ప్రాజెక్టులో ఉన్నటువంటి ఇతర పనులు ఇక్కడ పెద్ద సమస్యగా మారింది కాబట్టి ఈసారి రేపు రాబోతున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం నిర్వాసితులపై ప్రధాన దృష్టి సారించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 1,60,000 ఎకరాల భూమి ఈ ప్రాజెక్టుకు అవసరం కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 1,12,000 ఎకరాల వరకు మాత్రమే భూమి సేకరణ చేయడం జరిగింది. దాదాపు 53,000 ఎకరాల వరకు కూడా భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే 1,06,000 కుటుంబాలకు సంబంధించి ఆర్&ఆర్ ప్యాకేజీ కానీ పునరావాసం కానీ పరిహారం కానీ అందించాల్సినటువంటి పరిస్థితి ఉండగా ఇప్పటి వరకు కేవలం 12,000 కుటుంబాలకు మాత్రమే పరిహారాన్ని అందించారు. ఇంకా 90,000 కుటుంబాలకు పైగా ఈ ఆర్&ఆర్ ప్యాకేజీను అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్లు ప్రస్తుతం వాస్తవ లెక్కల ఆధారంగా తెలుస్తుంది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి కనుక మనం చూసుకుంటే కనుక ఇరిగేషన్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున కూడా వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అంటే మొత్తం 150 అడుగుల మేర నీటిని నిల్వ చేయాల్సినటువంటి ఈ పోలవరం ప్రాజెక్టులో గోదావరి కాల్వకు కుడివైపున నిర్మిస్తున్నటువంటి ఇరిగేషన్ స్పిల్వే డ్యామ్ ఏదైతే ఉందో స్పిల్వే డ్యామ్ కానీ రేడియల్ గేట్లు కానీ ఇప్పటివరకు మొత్తం కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీరు ఇవ్వడంతో పాటు 23.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ కూడా చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కుడికాల ద్వారా 80 TMCల నీటిని ఏదైతే కృష్ణా జలాలకు తరలించేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే 960 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను కూడా ఇక్కడ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా మొత్తం అటు ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులో ఉపయోగాలు ఈ విధంగా ఉంటే ప్రాజెక్టులో జరిగినటువంటి లేటెస్ట్ పరిస్థితి ద్వారా ఉన్నటువంటి లెక్కలు అధికారిక లెక్కలు కనుక మనం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు అటు రైట్ మెయిన్ కెనాల్కి సంబంధించి 178 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన రైట్ మెయిన్ కెనాల్ దాదాపు పూర్తయింది. అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి కూడా 212 కిలోమీటర్ల మేర కూడా విశాఖపట్నం వరకు కూడా గోదావరి జలాలు తరలించేటువంటి ఈ కెనాల్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి లేటెస్ట్ వర్క్కి సంబంధించి హెడ్ వర్క్స్ 72.63% పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. అలాగే రైట్ మెయిన్ కెనాల్లో 92.75% పనులు పూర్తయ్యాయి. అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి కూడా 73.07% పనులు పూర్తయినట్టు లెక్కలు చెబుతున్నాయి. అలాగే ఇది ఆర్&ఆర్కి సంబంధించి కానీ ల్యాండ్ ఎక్విడేషన్కి సంబంధించి కానీ 22.55% పనులు మాత్రమే పూర్తయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ విధంగా ఉంటే కనుక అటు స్పిల్వేలోకి సంబంధించినటువంటి రేడియల్ గేట్ల అమరికకు సంబంధించి కూడా మొత్తం పనులు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరదలు వస్తున్నప్పుడు కూడా స్పిల్వే రేడియల్ గేట్లను పైకి ఎత్తి దిగువకు లక్షలాది క్యూసెక్లు సముద్రంలోకి వృధాగా వెళుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ స్పిల్వే ముందు నిర్మాణం చేయడం వల్లే ఎగువ ఉన్న గ్రామాలన్నీ కూడా మునిగిపోయాయంటూ అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు
వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉన్నది తెలుసుకునేందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా స్పిల్వే కంప్లీట్ కాగా కాఫర్ డ్యామ్కి సంబంధించి మాత్రం ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తిగా కూడా నిర్మాణం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణం, ఇది గోదావరి ప్రవాహానికి అడ్డుకట్టగా ఒక కొండలాగా నిర్మించేటువంటి ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఈ నిర్మాణానికి సంబంధించి అడుగున పునాదిగా నిర్మించేటువంటి డయాఫ్రమ్ వాల్ అనేది కూడా నిర్మాణం పూర్తయింది. అయితే నిర్మాణం సంబంధించి వరదల నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అనేటువంటి పరిశోధనల తర్వాత దానికి సంబంధించి ఏ విధమైనటువంటి మరమ్మతులు చేయాలా, పునర్నిర్మించాలనేది కూడా చంద్రబాబు నాయుడు ఈ సమీక్ష అనంతరం కూడా ఒక ప్రకటన కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించి డయాఫ్రమ్ వాల్ మీద కంప్లీట్ కాగా సోర్స్ ట్రీట్మెంట్ వర్క్ అనేది కూడా ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, గ్యాప్ 1 కానీ గ్యాప్ 2 కానీ గ్యాప్ 3 కానీ, ఈ గ్యాప్స్లో కూడా అయితే అక్కడ ఉన్నటువంటి నేలను మొత్తం కూడా చదును చేయడం కానీ లేదంటే బలపరచడం కానీ వంటి పనులు కూడా ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంక్రీట్ డ్యామ్కు సంబంధించి మాత్రం పనులు పూర్తయ్యేది కూడా నివేదిక ద్వారా తెలియజేసుకోవచ్చు. అలాగే స్పిల్ ఛానల్కి సంబంధించి కేవలం 88% పనులు కూడా పూర్తయ్యాయి. ఈ విధంగా రిపోర్ట్లో ఉంటే కనుక మిగిలిన పనులకు సంబంధించి కూడా చూసుకుంటే అప్రోచ్ ఛానల్లో 79% పనులు పూర్తయినట్లు కూడా నివేదిక తెలియజేస్తుంది. అలాగే పైలట్ ఛానల్లో 48% పనులు పూర్తయ్యాయి. ఇక లెఫ్ట్ అండ్ రైట్ కనెక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ పోలవరం ప్రాజెక్ట్ నుంచి కుడి ఎడమ కాలువలకు అనుసంధానంగా నిర్మిస్తున్నటువంటి ఈ కనెక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి 68% మాత్రమే పూర్తయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా వాస్తవ లెక్కలు మాత్రం కనుక మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టులో మొత్తం 49.97% మాత్రమే ప్రస్తుతం ఇంకా పూర్తయింది. ఇంకా 50%కు పైగా పూర్తి అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం విచ్చేసి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు, పోలవరం ప్రాజెక్ట్ అధికారులతో పాటు ఇంజనీరింగ్ సంస్థతో కూడా సమీక్ష నిర్వహించి అనంతరం ఎంతకాలంలో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనేటువంటి ఒక నివేదిక కూడా ఇవ్వబోతున్నారు. అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కూడా మనం చూసుకుంటే గతంలో 47,725 కోట్ల రూపాయల వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు అవసరం అవుతాయి అంటూ కూడా రివైజ్డ్ కాస్ట్ కమిటీ అనేది 2017-18 లెక్కల ప్రకారం కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా జాతీయ హోదా ప్రకటించేటప్పుడు ఉన్నటువంటి వ్యయానికి సంబంధించి 29,000 కోట్లు మాత్రమే తాము ఇస్తామంటూ కూడా కేంద్రం దోబూచులాట అనేది కూడా గత 5 ఏళ్లుగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈసారి ఎన్డీఏ భాగస్వామ్యంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆ 47,000 కోట్ల రూపాయలను కూడా పోలవరం ప్రాజెక్టుకు తీసుకువస్తారా లేదనేది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూసుకుంటే ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 21,492 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా జాతీయ ప్రాజెక్టుకు ప్రకటించక ముందు అంటే రాష్ట్ర విభజన జరగక ముందు 2014 ముందు 4,730 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం 16,761 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి పీపీఏ ద్వారా ప్రాజెక్టు అథారిటీ ద్వారా ఇప్పటివరకు 15,146 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా 1,615 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వాస్తవ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. మరి ఈ లెక్కల ప్రకారం ఈ నివేదిక ఆధారంగా కూడా చంద్రబాబు నాయుడు రేపు సోమవారం పోలవరం ప్రాజెక్టుకు విచ్చేసి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎప్పటిలోగా పూర్తవుతుంది అనేది, అలాగే ఇంకా కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకువస్తారనేది కూడా ఒక స్పష్టత తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ చంద్రబాబు పర్యటనలోని ఇరిగేషన్ అధికారులతో పాటు నూతనంగా జలవనరుల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టినటువంటి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారిని, అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు. పూర్తిగా ఇక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడుతుంది నిర్మాణంలో అంటూ కూడా అటు ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు పర్యటన అయితే మొత్తానికి ఉండబోతుందని చెప్పుకునేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది పోలవరం ప్రాజెక్టులో తాజా అప్డేట్ వర్క్ ప్రోగ్రెస్ సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.